నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. బీహార్ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ ఆయన అరెస్టు అంశానికి సంబంధించి నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి బీహార్‌లో. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి స్పెషల్ టీమ్ అక్కడ జరిగినటువంటి ఆ యొక్క హంగామా గాని, హైరానా గాని అనూహ్యమైనటువంటి పరిణామాలు అందరికీ తెలుసు. అక్కడ బీహార్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అరెస్టు చేయటానికి వీల్లేదు అని. దీంతో ఆ బృందం తిరిగి ప్రయాణం చేసింది. ఏపీకి వచ్చింది. సునీల్ కుమార్ నాయక్ ఆయన 2019 నుంచి 2023 వరకు ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్పై ఆంధ్రప్రదేశ్లో సిఐడి డిఐజీగా పనిచేశారు. ఆ సమయంలోనే రఘురామకృష్ణరాజు అరెస్టుకు సంబంధించి కస్టోడియల్ టార్చర్ జరిగింది, ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఈయనున్నారు అని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. అంటే గతంలో నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సరైనటువంటి రెస్పాన్స్ రాలేదని. ఇటువంటి తరుణంలో అదంతా ఒకటైతే ఈ పరిణామం ఈ యొక్క అనూహ్యమైనటువంటి నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న తదుపరి సునీల్ కుమార్ నాయక్ సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు. ఇప్పుడు అవి అటు బీహార్లోను ఏపీలో కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ఆయన ఆవేదన, ఆయన అసంతృప్తి, వ్యతిరేకత అంతా కూడా ఒక్కసారిగా బయటపడింది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఎంతో కష్టపడి ఒక గిరిజన కుటుంబానికి సంబంధించినటువంటి సునీల్ కుమార్ నాయక్ ఆయన విషయంలో ఎందుకు ఈ రకంగా వ్యవహరించింది కూటమి ప్రభుత్వం అనేది ఒక చర్చ. సరే, ఆయన ఏదైతే సోషల్ మీడియా వేదికగా పెట్టినటువంటి పోస్టులు ఉన్నాయో దాని మీద కూడా విస్తృత స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా రాజకీయ వర్గాల్లోనూ అలాగే అధికార వర్గాల్లో కూడా. ఆయన వినుకొండ నియోజకవర్గంలోని ఆంధ్రప్రదేశ్లో ఒక తాండా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆయన చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి చదివి ఆయన జీవిత ఆశయం ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను ఖచ్చితంగా సివిల్స్ సాధించాలి. 25 ఏళ్ల వయసులో సివిల్స్ సాధించారు. ఐపీఎస్, బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా. సో ఇలాంటి సందర్భంలో ఆయన తన వృత్తి ధర్మాన్ని మాత్రమే నేను పాటించాను, నా విధులు నిర్వర్తించాను, దానికి నన్ను కారకుడిగా చేయటం ఎంతవరకు కరెక్ట్? రాష్ట్రంలో ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి. వాటి మీద ఒక రకమైనటువంటి ఆలోచన చేయని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది, అన్నిటికీ త్వరలోనే సమాధానం చెబుతా అని చెప్పి ట్వీట్ చేసినటువంటి విధానం ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఎవరు కూడా ఆ విధంగా ముందుకు వచ్చి తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నటువంటి సందర్భాలు చాలా తక్కువ. యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్గా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి అధికారిగా పనిచేశారు ఆయన బీహార్ రాష్ట్రంలో. అటువంటి మంచి క్యాపబుల్ ఆఫీసర్ని ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయటం ఏంటి? ఒక ఏదో తీవ్రవాదిని, ఉగ్రవాదిని, దొంగను పట్టుకోవడానికి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందం వ్యవహరించింది అని చెప్పి అక్కడ కోర్టులో వాదనలు జరిగాయి. ఇలాంటి సందర్భంలో సునీల్ కుమార్ నాయక్ చేసినటువంటి ట్వీట్స్ చాలా అందరినీ కూడా ఆలోచింపచేస్తున్నాయి అని అయితే మనం చెప్పొచ్చు. ఆయన చేసినటువంటి ట్వీట్లో కొన్ని పాయింట్లు నేను చదివి వినిపిస్తా ఇంగ్లీష్లో. ఈజ్ క్యాస్ట్ ఆఫ్ మై క్రైమ్ ఈజ్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎన్ ఎస్టీ ఏ సిన్. It is unbearable for some to see people from smaller communities rise to high offices. In the 2024 FIR, my name was not there. I was deliberately dragged into 2021 incident in which I had no role. Falsely branded as wanted. Was I an accused then? The complainant himself called me, and when I did not receive his call, sent threatening message through my friend. Speak against the former CM and PV Sunil Kumar, or you will be made an accused. వాళ్ళ పేర్లు చెప్పకపోతే నువ్వు ఆ కేసులో నిందితుడిగా మారుతావు అని చెప్పి బెదిరించినటువంటి సందర్భాన్ని
ఆయన ప్రస్తావించారు. ఇఫ్ ది RRR కాల్ డేటా రికార్డ్స్ ఆర్ మేడ్ పబ్లిక్, ఇట్ విల్ రివీల్ హౌ మెనీ వర్ ప్రెజర్డ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్. మెనీ వర్ డెలిబరేట్లీ implicated in the case. There has been no inquiry into massive gold gift worth crores, no probe into sand and granite mining rackets, no investigation into land scams using an HDFC manager as a friend. But is my crime simply this, that a Lombardy man become an IPS officer? I have all the evidence. The matter is before the court at the right time. I will place everything on record and ensure that those who insulted my mother answer before the law. I graduated from IIT Madras and earned my IPS position under the ST Lombardy quota through merit and hard work. I was topper in my school throughout. In the earlier RRR case, I was the complainant. టుడే ఐఎమ్ బీయింగ్ ఫ్రేమ్డ్. ఇలాగా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఆయన ఆ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నటువంటి సందర్భం. ఇక్కడ ముఖ్యంగా అది తెలుగులో కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, కులమే కారణమా, ఎస్టీగా పుట్టడమే నేరమా, ఉన్నత ఉద్యోగాల్లో చిన్న కులాలు ఉంటే జీర్ణించుకోలేరా, 2024 ఎఫ్ఐఆర్లో నమోదులో నా పేరు లేదు, కావాలనే నన్ను ఇరికించారు, 2021లో జరిగిన సంఘటన ఇది, నా పాత్ర లేని దగ్గర నన్ను వాంటెడ్గా కేసులు పెట్టారు, అప్పుడు నేను మౌనంగా ఉన్నా, ఫిర్యాదుదారుడు నాకు కాల్ చేసి ఎక్స్ సీఎం మీద పివి సునీల్ కుమార్ మీద చెప్పు, లేదా నువ్వు కేసులో నేరస్తుడు అవుతావని బెదిరింపులకు పాల్పడ్డాడు. RRR కాల్ డేటా బయటికి తీస్తే ఈ కేసులో ఎంతమందిని ప్రభావితం చేశారో, బెదిరించారో తెలుస్తుంది. ఉద్దేశపూర్వకంగానే పలువురిని ఈ కేసులు ఇరికించడం జరిగింది. ఐఐటి చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎస్టీ లంబాడీ కోటాలో ఐపీఎస్గా ఉద్యోగం సాధించాను. ఆనాడు RRR కేసులో నేను ఫిర్యాదును. కేవలం ఇది నన్ను ఇరికించడానికి చేసిన కుట్ర. అందరికీ నా దగ్గర బాడీకి కెమెరా ఉందని అల్లరి చేస్తూ నా తల్లిని అసభ్యకరంగా అవమానించారు. ధోతి శుభకార్యం చేసి 4 కోట్ల రూపాయలు బంగారం బహుమతులు పొందితే దానిపై విచారణ నేటికీ లేదు. ఓ మహిళ హెచ్డిఎఫ్సి మేనేజర్ని అడ్డుగా పెట్టుకుని ఎన్నో భూదందాలు చేస్తే ఇప్పటికీ ఎంక్వైరీ లేదు. ఆ జిల్లాలో ఇసుక, గ్రానైట్ మైనింగ్ చేసే వాళ్ళ దగ్గర దందాలకు పాల్పడితే ఇప్పటికీ ఎంక్వైరీ లేదు. ఒక లంబాడీ కులంలో పుట్టిన నేను ఐపీఎస్ అధికారికి అవ్వడమే నేను చేసుకున్న నేరమా? ఎంతోమంది చేత వారిపై చెప్పమని నాపై ఒత్తిడి తెస్తున్నారు. సదరు వ్యక్తి మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ వ్యవహారం అంతా కోర్టులో ఉండటం వల్ల నేను ఈ విషయాల్ని సరైన సమయంలో నేను బయట పెడతా. నా తల్లిని అవమానించిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతా. సునీల్ నాయక్, ఐపీఎస్. ఇప్పుడు ఇది ఆయన చేసినటువంటి ఏవైతే కాస్త వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు తాజాగా ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ చేసినటువంటి పెట్టినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని మీద విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. అరెస్టు చేయడానికి వెళ్ళారు, అక్కడి నుంచి తిరిగి వచ్చినటువంటి సందర్భం. అంటే కేవలం ఉద్దేశపూర్వకంగానే ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందినటువంటి అధికారులను టార్గెట్గా చేసుకొని హింసిస్తున్నారు. త్వరలోనే అన్నిటికీ సమాధానం చెబుతాను, అన్నీ కూడా ఆధారాలతో సహా బయట పెడతా. ఇప్పుడు అది ఒక బాంబు పిలిచారు. ఎవరైతే ఈ కేసులో RRR ఎంతమందిని బెదిరించారో అవన్నీ కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ కేసు ఇంకా కోర్టులో ఉండటం వల్ల నేను ఇప్పుడు బయట పెట్టలేను, సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా బయట పెడతా అన్నారు. చాలా కీలకమైనటువంటి, ఒక రకంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలుగా చూడాలి. అయినప్పటికీ ఆయనకి జరిగినటువంటి అవమానంపై, తన తల్లికి జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను ఎలా అయినా సరే కోర్టు ముందు నిలబెడతా వారిని అన్నారు. వాస్తవానికి సునీల్ కుమార్ నాయక్ ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా బీహార్ రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. చిన్న వయసులోనే ఐపీఎస్ సివిల్స్ సాధించి ఐపీఎస్కు ఎంపిక కావడం, తద్వారా అక్కడి నుంచి ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్పై వచ్చారు. అప్పటి ప్రభుత్వం తెచ్చుకుంది, ఆయన కావాలనేమి రావడానికి ప్రయత్నం చేయలే. ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా తెచ్చుకున్నారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కొంతమంది అధికారులు వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులను తెచ్చుకున్నారు. ఉదాహరణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కృష్ణతేజ
కేరళ క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి. అక్కడ సమర్థవంతంగా పనిచేసి ఆయనది కూడా గుంటూరు జిల్లా. తెచ్చుకోవచ్చు, వారిష్టం అది. అలాగే గత ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే తెచ్చుకుంది. మరి దాన్ని కూడా తప్పుగా చూసి వారిపై ఒక రకమైనటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రకమైనటువంటి వేధింపులకు పాల్పడటం ఎంతవరకు కరెక్ట్ అనేది న్యాయ నిపుణులు అలాగే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. నేను ఎలా అయినా సరే న్యాయ పోరాటం చేస్తా, నాకు జరిగినటువంటి అవమానం, నా తల్లికి జరిగినటువంటి అవమానం. చిన్న గిరిజన తాండాలో ఉంటున్నారు వినుకొండ నియోజకవర్గంలో పరిధిలో, లాలిపురం తాండా అని. తన తండ్రి గతంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఆయన సర్పంచ్గా కూడా అక్కడ పనిచేశారట. మరి దాన్ని ఇదిగా తీసుకుని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల తీరు కానీ వ్యవహరించేటువంటి విధానం కానీ ఏ విధంగా ఉంది అనేది. ఎంత కష్టపడితే సివిల్స్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సాధిస్తారు? మరెందుకు ఒక వర్గానికి సంబంధించిన వారినే టార్గెట్గా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ఇదే కేసులో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్, ఆయన తాజాగా జూన్ 30 వరకు ఆయన సస్పెన్షన్ అనేది కొనసాగుతుందని కూటమి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. అంటే ఏ రకమైనటువంటి విధానం అమలవుతుంది? మిగిలిన అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరో కూడా తప్పులు చేయట్లేదా? ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. మరి దీనికి సంబంధించి కూటమి పెద్దలు సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదంటే రకరకాల, ఎందుకనంటే భవిష్యత్ కాలంలో దీనిపై ఇదే రకమైనటువంటి వైఖరితో ముందుకు వెళ్తే అనేక కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.